తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఇందులో భాగంగా మంత్రులకు పార్టీ అధిష్టానం బాధ్యతలను అప్పగించింది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది. ఇందులో భాగంగానే నిజామాబాద్ నియోజకవర్గానికి ఉత్తమ్, మల్కాజ్గిరికి కోటమిరెడ్డి, కరీంనగర్ తుమ్మల, నల్గొండ అడ్లూరి లక్ష్మణ్, వరంగల్కు పొంగులేటి, పెద్దపల్లిలో జూపల్లికి బాధ్యతలను అప్పగించారు. ఇక భువనగిరికి సంబంధించి సీతక్క, ఖమ్మం జిల్లాకు కొండా సురేఖను నియమించారు. రైట్, ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా మంత్రులకు పార్టీ అధిష్టానం బాధ్యతను అప్పగించింది. జిల్లాల వారీగా మంత్రులను, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే పార్లమెంట్ వారీగా మంత్రులకు ఇన్ఛార్జ్ నియామక బాధ్యతలను కూడా అప్పచెప్పింది. నిన్న కేబినెట్ సమావేశంలో కూడా మనం చూసాం. ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. 2 రోజుల క్రితం ఇప్పటికే ఏదైతే మున్సిపల్ శాఖ ఏదైతే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అన్ని రిజర్వేషన్లను కూడా తయారు చేసింది. సో ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఏదైతే ప్రభుత్వం అప్పచెప్పినట్టు అంత స్పష్టంగా తెలిసింది. అత్యధిక స్థానాలు గెలవాలని, ఎలాగైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో 7,000 పైగా స్థానాలు గెలిచాను. సో మరిన్ని స్థానాలు గెలవాల్సింటాయి. కానీ అప్పుడు జరిగినటువంటి కొన్ని పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఈసారి ఆ పొరపాట్లు జరగకూడదు. ఖచ్చితంగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా బాధ్యతలు తీసుకోవాలి. ఆ జిల్లాలలో, పార్లమెంట్ లో ఎక్కువ స్థానాలు గెలిచే విధంగా కృషి చేయాలి. దీనికి కావాల్సినటువంటి వ్యూహాలన్నీ రచించండి. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని పథకాలని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పి ఇప్పటికే మంత్రులకు నేను జరిగినట్టు కేబినెట్ లో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. సో మనం ఒకసారి ఇన్ఛార్జ్ బాధ్యతలు చూసుకున్నట్టు అయితే ఆదిలాబాద్ పార్లమెంట్ కి పొంగులేటి, పొద్దురి సుదర్శన్ రెడ్డికి ఆదిలాబాద్ ఇవ్వడం కూడా జరిగింది. మల్కాజ్గిరి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ దుద్దిల శ్రీధర్ బాబు, కరీంనగర్ తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం కొండా సురేఖ, మహబూబాబాద్ పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ మహబూబ్ నగర్, మొహమ్మద్ అజరుద్దీన్ జహీరాబాద్, ఇలా అందరికీ ఒక్కొక్క పార్లమెంట్, మొత్తం 15 పార్లమెంట్ గాను ఈ బాధ్యతలు అప్పచెప్పింది. సికింద్రాబాద్ కు, హైదరాబాద్ కి మున్సిపాలిటీలు లేవు కాబట్టి 2 పార్లమెంట్లకు కానీ ఆ ఇన్ఛార్జ్ బాధ్యతలు లేకుండా మిగతా ఉన్నటువంటి 17లో 15 పార్లమెంట్లకు గాను బాధ్యతలు అప్పచెప్పారు. సో ప్రభుత్వం ఫుల్ ఫోకస్ చేసింది. 121 మున్సిపాలిటీలో సుమారు 100 మున్సిపాలిటీలు గెలవాలని చెప్పి కూడా ప్రభుత్వం ఫోకస్ చేసింది. కాబట్టి ఇందులో బాగానే ఇన్ఛార్జ్ మినిస్టర్లను వేసినట్టు మనకు తెలుస్తుంది. జమీమాల్.